ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. మేము ఆరెంజ్ ఇక్కడే కదా ఆర్మీ దూరం అక్కడ సర్వసభ సమావేశం జరుగుతుంది కాబట్టి మేము లోపలికే పోము. అంటే లోపలికి పోయి మేమేదో అడ్డుకుంటాము, వేరే మీరు ఇట్లా చేయకూడదు సార్. మరి కొత్తగా వర్గీకరణ అంశంపై అభిప్రాయ సేకరణ కోసం వచ్చినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఇక్కడికి వచ్చినటువంటి దళితులతో వినతి పత్రాలు తీసుకుంటుంటే ఆయన వరుసన కూర్చొని ఇద్దరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ గారు మరియు ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ సమక్షంలోనే పేకాట జూదం ఆడినటువంటి డిఆర్ఓ ఏ మలోలా గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి గత 9 రోజుల క్రితమే మేము జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మాత్రం డిఆర్ఓ గారు జూదమాడిన మాట వాస్తవమే, మరి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి నివేదికలు పంపామని చెప్పి కాలయాపన చేస్తూ దాన్ని తొక్కిపెట్టే విధంగా దాన్ని రూపుమాపే పద్ధతిలో వ్యవహరించడం అనేది జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి తగుదని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది. మరి డిఆర్ఓ గారు అత్యున్నత జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ అతి ముఖ్యమైనటువంటి అంశంపై వివిధ రకాల అభిప్రాయాలు ఇస్తుంటే వాటిని ఏమీ పట్టించుకోకుండా అది ఏదో ఎస్సీలకు సంబంధించిన అంశం, నాకేం అవసరం ఉంది, నేను పేకాటైనా ఆడొచ్చు, లేదంటే ఇతరత్ర జూదాలు ఏమైనా ఆడుకోవచ్చు, నా ఇష్టం నా ఇది అనే రీతిలో ఆయన కుల దురంకారంలో భాగంగా కానీ లేకపోతే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఆయన వ్యవహరించిన తీరు యావత్తు దళిత జాతికి చాలా బాధాకరంగా, అవమానకరంగా, ఇబ్బందికరంగా తయారైందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా జాయింట్ కలెక్టర్ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ నివేదిక అందజేసినామనే మాటలు పక్కన పెట్టి ఆయన మీద వెంటనే చర్యలు తీసుకొని ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము మరోసారి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని పోయి ఈ తప్పిదాన్ని అతను గుర్తించి ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా క్షమాపణ చెప్పాలి డిఆర్ఓ గారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు ఆయన మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన కుల దురంకారంలో భాగంగానే ఆ రకమైనటువంటి పేకాట జూదం ఆడాడు కాబట్టి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.